This is my current room situation. So these are the things I have ordered from Shein for this room. Currently time is 9:37 and I'm so tired because I have been doing so many things at a time. I'm focusing on my job 9 to 5 and then after that I am focusing on my 75 days hard challenge. I'm doing 2 workouts, reading books. Sometimes because of all this vlogging and my work stuff, I am unable to focus on my 75 days hard challenge. నేను అంత ఎక్కువ ఎంజాయ్ కూడా చేయలేకపోతున్నా because of this all mess. ఈ అపార్ట్మెంట్ కి మూవ్ అయ్యి almost like January, February, March, almost like 5 months అవుతుంది. 5 months నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 3-4 months వరకు నేను అసలు వ్లాగింగ్ స్టార్ట్ చేస్తానని అనుకోలేదు. నేను యూనివర్సల్ స్టూడియోకి వెళ్ళే ముందు స్టార్ట్ చేసిన వ్లాగింగ్ లైక్ మార్చ్లో అట్లా స్టార్ట్ చేసిన. బట్ జనవరి అండ్ ఫిబ్రవరిలో మ్యాక్సిమం అంతా ఇల్లు మొత్తం కొంచెం సెట్ చేసేసిన అండ్ ఐ స్టార్టెడ్ షాపింగ్ ఫ్రమ్ అమెజాన్, కొన్ని షీన్, టార్గెట్, లోకల్ స్టోర్స్, అన్ని చోట్ల నేను చిన్న బేసిక్ స్టఫ్ లైక్ నెసెసరీ థింగ్స్ అన్ని నేను ఆర్డర్ పెట్టుకుంటూ వచ్చిన. అండ్ మార్చ్ నుంచి ఐఎమ్ ప్లానింగ్ రూమ్ మేక్ ఓవర్ వీడియో చేద్దామని చెప్పి, బట్ ఎప్పుడు టైం కుదరట్లేదు. నేను మార్చ్ మొత్తం ట్రావెల్ చేసిన, ఏప్రిల్ మొత్తం సిక్ ఉండే, మే లైక్ వీఆర్ ఇన్ మే, టుడే ఈజ్ May 20th అండ్ maximum 3 monthsలో అగైన్ I might vacate this place. సో అట్లీస్ట్ ఈ 3 months అన్నా నేను నా రూమ్ని మంచిగా డెకరేట్ చేసుకొని లైక్ మినిమల్ బేసిక్ స్టఫ్తో సెట్ చేసుకొని హ్యాపీగా ఉందామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అస్సలు కుదరట్లేదు. సో ఇల్లు మొత్తం కొంచెం మెస్ అయినందుకు నేను ఇంకా ఆ మెస్ని క్లియర్ చేయకుండా సరే ఎలాగో నేను రూమ్ మేక్ ఓవర్ వీడియో చేస్తా, లేకపోతే క్లోసెట్ మేక్ ఓవర్ అండ్ రెస్ట్ రూమ్ ఎక్సెట్రా అన్ని మేక్ ఓవర్ వీడియో చేస్తా అని చెప్పి నేను ఇంతవరకు ఉన్న మెస్ని నేను క్లియర్ చేయకుండా ఎంతసేపు మెస్ చేసుకుంటానే కూర్చున్నా. నాకు కావాల్సిన నేను ఆర్డర్ పెట్టిన థింగ్స్ అన్ని వచ్చేసినాయి ఇంటికి. మేబీ కొంచెం స్లోగా యాడ్ ఆన్ చేసుకుంటూ పోతా. ఇంకా ఎంత యాడ్ ఆన్ చేసినా కూడా ఐ మైట్ స్టే హియర్ ఓన్లీ ఫర్ 3 months. ఐ డోంట్ నో ఆఫ్టర్ 3 months ఏమవుతుందో నాకు అస్సలు కొంచెం కూడా ఐడియా లేదు. లిటరలీ అదొక సస్పెన్స్ లాగా అయిపోయింది. నా మైండ్ సెట్ ఎట్లా అయిపోయిందంటే ఆగస్ట్ వరకే నాకు 2024 ఉంది అన్నట్లా ఫీలింగ్ వస్తుంది. మైండ్ అంతా అట్లా ఆక్యుపై అయిపోయింది అనమాట. ఆగస్ట్ వరకే ఉంటున్నా, సో ఆగస్ట్ వరకే అయిపోతుంది అని చెప్పి ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నా. సో వాట్స్ మై గోల్ ఈస్ అట్లీస్ట్ ఉన్న కొన్ని రోజులైనా సరే ఐ వాంట్ టు లివ్ హ్యాపీలీ. నా రూమ్లో నాకు ఒక మెడిటేషన్ స్పేస్ ఒకటి క్రియేట్ చేసుకోవాలని ఉంది. మంచి లైట్స్ పెట్టుకొని, కళ్ళు మూసుకొని హ్యాపీగా అట్లా మెడిటేషన్ చేసుకొని ఒక స్పేస్ అండ్ కూర్చొని బుక్స్ చదువుకోనికే ఒక కార్నర్ అండ్ జస్ట్ ఇట్లా చిల్ అవ్వడానికి ఒక కార్నర్. సో ఈ చిన్న రూమ్లోనే మేక్ ష్యూర్ లైక్ నా పర్సనాలిటీకి తగ్గట్టుగా like decorate చేద్దామని అనుకుంటున్నా నేను. అండ్ we have so many things to do. Today is a Monday. I hope Tuesday, Wednesday 2 days లో I'll finish entire room makeover video. అన్ని థింగ్స్ ఒకటేసారి షేర్ చేసే కన్నా ముందు లెట్స్ స్టార్ట్ వర్కింగ్. సో ఫస్ట్ స్టెప్ ఈస్ ఐ విల్ క్లియర్ దిస్ స్పేస్. నేను అన్ని ఆర్గనైజ్ చేస్తాను. రేపు మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ నేను బెడ్షీట్స్ అన్ని క్లియర్ చేయాలి. అండ్ థర్డ్ స్టెప్ ఐ నీడ్ టు గో అండ్ బై వాక్యూమ్ బికాజ్ వాక్యూమ్ ఇరిగిపోయింది, లైక్ వైర్ తెగిపోయింది. సో ఐ నీడ్ టు బై న్యూ వాక్యూమ్. సో అది కూడా ఒక టాస్క్ ఉంది. సో ఆల్రెడీ టైం 9:50 అవుతుంది అండ్ ఐల్ టేక్ అట్లీస్ట్ 1 hour టైం. అండ్ ఈ 1 hour టైంలో నేను ఎక్కడిదక్కడ లైక్ ఆర్గనైజ్ చేసి స్టఫ్ అంతా ఒక సైడ్కి పెట్టేస్తాను. లైక్ డెకోర్ స్టఫ్, వాల్ ఆర్ట్ స్టఫ్, పోస్టల్ కార్డ్స్, స్టేషనరీ, బుక్స్ ఎక్సెట్రా అన్ని ఒక కార్నర్లో పెట్టేస్తా. సో దట్ రేపు నాకు ఈజీ అయిపోతుంది. అండ్ లెట్స్ డూ ఇట్. అండ్ ఆల్సో నా అంతా అట్లా హెయిర్ అంతా గలీజ్ ఇట్లా వేవి అయిపోయింది. నా చుట్టూ చూస్తేనే నాకు అన్నీ వదిలేసి లైక్ పడుకోపోతే కూడా అవుతలేదు నాకు. ఇది ఇప్పుడే నేను క్లియర్ చేయాలి, లేకపోతే నాకు రేపు పొద్దున్న లేచిన వెంటనే నా మూడ్ చాలా గలీజ్ ఉంటుంది. ఐ నో దట్ నేను వ్లాగ్ చేస్తున్నా అందుకే ఇంత మెస్ అయింది, మళ్ళీ క్లియర్ అవుతుంది అని చెప్పి ఐ నో. బట్ సో నిన్న నేను బయటికి వెళ్ళండి మస్కారా అప్లై చేసుకొని ఎండలో వెళ్తే నాకు చాలా హెడేక్ వస్తుంది అండ్ ఐస్ కూడా బర్న్ అవుతుంది. మొత్తం కింద నాకు సరిగా వాష్ చేసుకునికి రాకుండా నేను లైక్ 2-3 times క్లెన్స్ చేస్తా. దానివల్ల నాకు కింద మొత్తం లైక్
చిన్నగా ర్యాషెస్ వస్తున్నాయి. సో ఐ వాంట్ టు పుట్ దిస్ ఆన్, లేకపోతే నేను మళ్ళీ మర్చిపోతాను నైట్. సో this is made in Korea, vitamin C and collagen. So ఇది iPads మేబీ ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుండేనేమో చల్లగా కదా. నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈజ్ మై కరెంట్ రూమ్ సిచ్యువేషన్. Everywhere mess. We'll clean this and then this and then this and this. I look at you and it's easy to see you are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met, jumping in the pool, talk to you, dripping wet. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. Drive to the beach. The sun was setting, it was just you and me. Wind in my hair and the sand in my shoes. Could've chosen anyone, but I choose you. Hop back in your car. Box lo petteshna. I will keep this aside. Clean this mess. I am done for the day. So tired and exhausted. Currently time is 11:18. Maximum nenu room anta empty chesna, and tomorrow will wake up and remaining things koncham gap ichistu atla cheskuta, because bedroom lo mottham khali chesi nenu living room lo pettina. Living room aithe chaala messy undi ippudu. Tomorrow I have so many things to do. First thing is I have to work, and second thing is మధ్యలో మొత్తం నా థింగ్స్ అన్ని ఎక్కడదక్కడ పెట్టాలి, వ్లాగ్ చేయాలి. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ I need to finish 2 workouts and cook cheskoni dinner. Maybe tomorrow I'll have from outside. We'll see. Nak repu ellundi 2 days. Ee week mottham imagine cheskunte naku mast bayam estundi, because anta ganam pani untadi. Bedroom clean cheyali, closet organize cheyali. Ivanni cheyadam easy, but vlog chestu cheyalante chaala headache vastadi. So yeah, I'll go sleep. మార్నింగ్ లేసి నేను చేసిన ఫస్ట్ థింగ్ ఫ్రెష్ అప్ అయిపోయిన ఫాస్ట్గా, లైక్ వాటర్ తాగేసి బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఫస్ట్ థింగ్ నేను చేసిన వర్క్ ఇదే. మొత్తం డ్రయర్లో వేసినాను, సారీ వాషింగ్ చేసిన. నా డ్రయర్లో వేసిన తర్వాత నాకు ఇప్పుడు మీటింగ్ ఉంటుంది. మీటింగ్ అటెండ్ అయిన తర్వాత కొంచెం ఒక 30 minutes బ్రేక్ తీసుకొని పోయి నేను వాక్యూమ్ కొనుక్కురావాలి, వాక్యూమ్ చేయాలి ఇల్లు మొత్తం. Wash this bedsheet too. Can you see how messy? Hopefully ఇవాళనే నేను మొత్తం క్లీన్ చేసేస్తా, మొత్తం సెట్ చేసేస్తా ఇక్కడ దాకాడ. 2 డెస్క్ ఉన్నాయి అనమాట, ఒకటి చిన్నది ఒకటి పెద్దది చూపిస్తా.
డెస్క్ ఉంది అండ్ ఇదొక చైర్ ఉంది. బట్ ఐ విల్ నాట్ యూజ్ దిస్ చైర్. బట్ ఐఎమ్ థింకింగ్ ఈ డెస్క్ తీసుకుందామని. దిస్ ఇస్ అనదర్ డెస్క్. దిస్ ఇస్ ద వర్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మై లైఫ్. చిన్న డెస్క్ నన్ను 2022లో కొనుక్కుండే. అప్పుడు నాకు ఎందుకో ఆ రూమ్కి సెట్ అవుతుంది అనుకున్నా. బట్ మళ్ళీ నేను ఆ ఫర్నిచర్ మొత్తం రిటర్న్ ఇవ్వలేక అలాగే పెట్టేసుకుండే. అది చాలా తక్కువ ప్రైస్లో ఉండే, లైక్ $50 ఉండే. అండ్ ఐఎమ్ సో స్టూపిడ్. ఇంకా ఒక $100 ఎక్స్ట్రా పెడితే ఇంకా నాకు పెద్ద డెస్క్ వచ్చేది. బికాజ్ ఇప్పుడు చాలా కష్టం అవుతుంది నాకు ఆఫీస్ నుంచి చాలా డివైజెస్ పంపించారు. డెవలపింగ్, టెస్టింగ్ అండ్ QA మొత్తం అన్నీ చేసుకోవాలి కాబట్టి. అండ్ మొత్తం రూమ్ అంతా వైర్స్, 2-3 మానిటర్స్ పెట్టుకోవాలి, అన్నీ పెట్టుకోవాలి. సో ఈ చిన్న డెస్క్ అసలు నాకు సరిపోవట్లేదు. ప్లస్ ఐ నీడ్ టు యూజ్ మై మ్యాక్బుక్ అండ్ మై ఐప్యాడ్, అన్నీ లైక్ లైన్గా పెట్టుకోవచ్చు నేను పెద్ద డెస్క్ అయితే. సో ఐఎమ్ థింకింగ్ డెస్క్ ఇక్కడ సెట్ చేద్దామని. లైక్ సేమ్ ప్లేస్, ఇదే బెటర్ అని అనిపిస్తుంది నాకు. అక్కడైతే నేను పెట్టలేను. వ్యూ ఐ హ్యావ్ విండో నుంచి. సో మొత్తం గ్రీనరీ అనిపిస్తుంది కొంచెం కింద కూర్చుంటే. సో ఇక్కడ కొంచెం ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా స్పేస్ వదిలి పెడతా సో దట్ ఐ కెన్ సిట్ హియర్ అండ్ డూ సమ్ వర్క్. కొన్నిసార్లు కింద కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఐ కెన్ డూ మై మెడిటేషన్ అండ్ ఎవ్రీథింగ్ నైట్ టైమ్. అండ్ యా, నేను ఎక్కువ ఏం రీసెర్చ్ చేయలేదు. ఇది ఒకటి పవర్ ఫోర్స్ బిజిల్ బ్రాండ్. అది వెయిట్ ఏ సెకండ్, ఐ వాంట్ టు సీ. నాది ఆల్రెడీ వాక్యూమ్ ఉండే. దిస్ ఈస్ ద సిచ్యువేషన్. ఇది పోయింది. ఐఎమ్ సర్చింగ్ ఫర్ దిస్. So today I have around 2 hours. 2 hours లో ఎంత పాసిబుల్ అయితే అంత ఫిక్స్ చేస్తా నేను. Yeah, I love all this mechanical stuff. So step number 1 is done. Space మొత్తం empty చేసేసిన. Now step number 2, క్విక్ గా మొత్తం వాక్యూమ్ చేసేస్తా నేను. We have only 2 hours అన్నమాట. 2 hours ఎంత పాసిబుల్ అయితే అంత చేద్దాం. And next I have to go to gym. ఈ ఎంటైర్ రూమ్ కి ఒకటే ఒక సింగిల్ విండో ఉంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇదే ఇల్లు కార్నర్. డబుల్ టైమ్స్ వాక్యూమ్ చేసిన. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ యా, ఈ రూమ్ ఎంటైర్ రూమ్ లో ఒకటి ఒక విండో ఉంది, అది కూడా క్లీన్ చేసేసుకున్నా. ఇంకా కొంచెం ఆ విండో పెద్దగా ఉంటే బాగుంటుంది. యా, ఐఎమ్ ఆల్రెడీ స్వెటింగ్. అండ్ క్విక్ గా నేను కార్ట్ ఇక్కడ జరిపేసి బెడ్ పెట్టేసా. సో ఐ వెంట్ టు వాల్మార్ట్. అక్కడ ప్లాంట్స్ కోసం అని చెప్పి. బికాస్ నేను ఇది 2 years బ్యాక్ తీసుకొచ్చిన వాల్మార్ట్ లో. అండ్ ఇప్పటి వరకు ఉంది. దీని ఆల్మోస్ట్ like 6 months ఇక్కడ వదిలేసి ఇండియాకి వెళ్ళిపోయినా. బట్ స్టిల్ అది ఇంకా బతికి ఉంది. సో ఐ థాట్ లైక్ ఈసారి కూడా వెళ్ళి మళ్ళీ వాల్మార్ట్కి వెళ్ళి కొందాం అనుకుంటే. బట్ వాల్మార్ట్ లో ఒక్క ప్లాంట్స్ కూడా లేవు. చాలా ఈ కార్ట్ కి మొత్తం నట్స్, స్క్రూస్ అన్ని పోయినాయి. పోతే పడేద్దాం, ట్రాష్ చేద్దాం అనుకుంటే. అండ్ దెన్ నేను హోమ్ డిపోకి వెళ్ళి ఇది తీసుకొని వచ్చిన. అప్పుడు దట్స్ హౌ ఐ ఫిక్స్ దిస్. అండ్ ఫైనలీ ఐ హ్యావ్ మై కార్ట్. పడేద్దాం అనుకుంటే అండ్ పడేయలేదు. ఐ లవ్ దిస్. ఇది కరెక్ట్గా మ్యాచ్ అయింది నా బెడ్కి. అండ్ ఇది నా ఫ్రెండ్ ఒక ఆమె ఇచ్చిండే అనమాట నాకు. సో యా, ఇది ఎప్పుడు నా బెడ్ మీదే ఉంటుంది సెంటర్లో.
నాకు నైట్ టైం ఎప్పుడన్నా బాడీ వార్మప్ చేసుకునే అంత స్పేస్ అయితే వదిలేసిన. ఇక్కడ మొత్తం నా యోగా మ్యాట్ కూడా పడుతుంది. సో యా, ఫ్రెష్ ఎయిర్ కోసం కొంచెం సేపు ఓపెన్ చేసిన డోర్. అండ్ ఇవాళ నా మెయిన్ గోల్ ఏముండే అంటే బెడ్ మొత్తం జరిపేసి వ్యాక్యూమ్ చేయాలని అండ్ బెడ్షీట్స్ అన్ని వాష్ చేయాలని చెప్పి. సో బెడ్షీట్స్ అన్ని వాష్ అయిపోయినాయి. ఓ మై గాడ్, నేను మర్చిపోయిన డ్రైయర్లో వేయడం ఇంకోటి. షిట్. This is one side of the room and this is another side and idi inko side and idi koncham half side and I hate this thing. దీనికి కూడా పెయింట్ చేసేస్తే అయిపోతుండే కదా, ఎందుకు అట్లా వదిలేసారు. మేబీ ఐల్ స్టిక్ సంథింగ్ దేర్ అండ్ యా, అక్కడ బాత్రూమ్ వస్తుంది. యాక్చువల్లీ ఇట్లా ఎంటీగా ఉంటే ఎంత మంచిగా ఉందో అసలు. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయాలి. జస్ట్ ఓన్లీ బెడ్ అండ్ మినిమం స్టఫ్, జస్ట్ ఒక చిన్న డెస్క్, చైర్ అండ్ అవసరం ఉన్నాయి మాత్రమే, వితౌట్ ఎనీ డెకోర్ స్టాఫ్ అండ్ ఎనీథింగ్. These are the two side tables I have. ఇవి రెండు ఇప్పుడు ఫాస్ట్ గా క్లీన్ చేసేస్తా. These are the only furniture I have in this room. దీనికి మించి I don't want anything. And next let's fill this stuff. చూద్దాం ఇంకా ఏమేం సెట్ చేయాలనుకుంటున్నానో చూసి చేస్తాను. నెక్స్ట్ టాస్క్ ఈస్ టు క్లీన్ దిస్ ఎంటైర్ స్పేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ర్యాక్ మొత్తం క్లీన్ చేస్తాను నేను. ఈ పార్ట్ టచ్ చేయాలంటే కూడా నాకు మస్తు భయం వేస్తుంది. ఇదంతా ఎప్పుడు క్లీన్ చేస్తా అని చెప్పి. టైమ్ ఈస్ 4:42 అండ్ ఆల్సో ఐ నీడ్ టు గో టు These are the books I have. Maximum ikkada notes, like rough notes unnai, and I have my journals, gratitude journal and daily journal and my books for reading. So ivanni reading unnai. So I am thinking ivanni ekkada pettalani. Maybe this corner, I don't know. For now na books aithe ikkada pettina ee corner lo. I might change this, let's see. And ఇవి రెండు నా ఆఫీస్ ల్యాప్టాప్. ఇదేమో డెవలప్మెంట్ కోసం, ఇదేమో టెస్టింగ్ కోసం. అండ్ దిస్ ఇస్ మై పర్సనల్ బుక్, మ్యాక్ బుక్, అండ్ దిస్ ఇస్ మై ఐప్యాడ్. సో ఇవి రెండు ఇక్కడే ఉంటాయి. ఎనీ టైం నాకు యూజ్ అవుతుంటుంది. అండ్ ఇవి రెండు కూడా ఇక్కడే ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మానిటర్ పెడతా. సో సెట్ అయిపోతుంది. అండ్ డైలీ టాస్క్ ఏమేమైతే లైక్ ఐఎమ్ ఫిగరింగ్ అవుట్, ఇంకా ఏం సెట్ అవ్వట్లేదు. సో ఆ కార్నర్లో ఏం పెట్టాలి అని ఆలోచిస్తున్నా. లెట్స్ సీ. This one is my gadget box. ఇట్లా సెట్ చేసిన నా బ్యాగ్స్ అన్ని ఇక్కడ పెట్టిన సో దట్ నాకు ఈజీ ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా సడన్గా వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి ఇట్లా పిక్ చేసుకుని వెళ్ళొచ్చు. సో దట్ నాకు గుర్తు కూడా ఉంటుంది నా దగ్గర ఉన్నాయని. అండ్ ఐ విల్ చేంజ్ దిస్. ఈ పింక్ కలర్ బ్యాగ్ ఒక్కటి వదిలేసి ఇవన్నీ బ్యాగ్స్ లోపల పెట్టేస్తా. ప్రస్తుతానికి ఇక్కడ పెట్టిన. అండ్ ఇందులో గ్యాడ్జెట్స్ ఉన్నాయి. దట్ ఈస్ మై డాన్స్ బాక్స్. అండ్ యా, లెట్స్ గో. మొత్తం డెకోర్ రిలేటెడ్ స్టేషనరీ అండ్ స్టఫ్ అన్నీ ఉన్నాయి. ఈ స్టఫ్ ఉన్నాయి. ఇవన్నీ పెట్టాలి ఇక్కడ. దెన్ ఐల్ బి డన్. One lab here, one lab there.
మానిటర్ అండ్ సోఫా ఇట్లా సెటప్ చేసిన. ఇంకా చాలా ఉన్నాయి చూపించేది. So far, this is the situation.